నమస్తే అండి. మెత్తటి మృదువైన గోధుమ పిండితో చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మెత్తగా చపాతీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడొచ్చు. ఇప్పుడైతే చపాతీ కోసమని నేను 250 గ్రామ్స్ని గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. వాటర్ కనుక ఎక్కువ పోసుకున్నట్లయితే మొత్తం మెత్తగా అయిపోతుంది పిండి. సో అందుకని కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి మన హెల్త్కి మంచిదే. డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు నైట్ పూట 2 చపాతీని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు చపాతీలు మెత్తగా రావడం కోసం కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి. ఇంట్లోనే చపాతీల్ని చాలా మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూస్తున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చపాతీలు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఒక 1/2 అవర్ తర్వాత ఇది పిండి నుండి మూత తీసి మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ అట్లా బాగా కలుపుకోవాలి పిండిని. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి మొత్తాన్ని మనకి కావలసిన సైజులో అన్ని ఉండలు సమానంగా ఉండడం కోసం చాక్తో కట్ చేస్తున్నాను నేనైతే. ఈ విధంగా చాక్తో కట్ చేసి వాటిని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు మొత్తం కట్ చేయడం అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి కావలసిన సైజులో చపాతీని ఈ విధంగా నొక్కుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండిలో జింకు, మినరల్స్, కాల్షియం మనకి హెల్త్కి చాలా అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి మన హెల్త్కి గోధుమ పిండితో చేసిన చపాతీలు చాలా మంచిది. గోధుమల ద్వారా చేసిన చపాతీ కాబట్టి మన చర్మం కూడా చాలా ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. ఇట్లా చపాతీని ఈ విధంగా చేసుకున్న తర్వాత పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. మధ్యలో నెయ్యిని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసి కాల్చుకున్నట్లయితే చపాతీ చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా చపాతీని 2 వైపులా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత చక్కగా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి చపాతీని. చూశారు కదా, ఈ విధంగా మధ్యలో తిప్పుతూ ఉండాలి. లేకపోతే అడుగంటి మాడిపోతుంది, గట్టిగా అయిపోతుంది చపాతీ. చపాతీల్ని చికెన్తో కానీ టమాటా బంగాళదుంప కర్రీతో కానీ తీసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలు. నేనైతే కూర చేశాను. టమాటా బంగాళదుంప కర్రీ చేసుకున్నాము చపాతీలోకి. చూశారు కదా, 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, చపాతీలని చాలా మెత్తగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చపాతీలు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ కూరతో తిన్నట్లయితే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.